ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 సెగ్మెంట్లలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. డిసెంబర్ 3న పోలింగ్ ఫలితాలు ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ గురించి నల్గొండ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణంరావు పరిశీలించారు. ఇక చర్యలు పకడ్బందీగా ఉండాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలలోనే ఎల్లుండి ఉదయం ఎన్నికల ప్రక్రియ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంగానే ఉంది. దీనికి సంబంధించినటువంటి నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? టోటల్గా ఎంతమంది? 6 కాన్స్టిట్యుయెన్సీకి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 3 టైర్ సెక్యూరిటీ. ఇన్నర్ సర్కిల్లో పారామిలిటరీ ఫోర్స్, సెంట్రల్ ఫోర్స్ ఉంటారు. అవుటర్ సర్కిల్లో స్టేట్ ఆర్మ్డ్ ఫోర్స్ ఉంటారు. అండ్ లాస్ట్ సర్కిల్లో మన స్టేట్ నార్మల్ పోలీస్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ సిబ్బందిలు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు కూడా 3rd రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి రావడం. ప్రతి ఒక్క టేబుల్కు 3 కౌంటింగ్ స్టాఫ్ ఉంటారు. వారు ప్రత్యేకంగా 14 టేబుల్స్ పెట్టాము. కాన్స్టిట్యున్సీకి 14 టేబుల్స్ పెట్టాము. 4 అదనపుగా పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ కూడా పెట్టడం జరిగింది. అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ కూడా ఎలా పోలింగ్ ప్రశాంతంగా ఒక్క ఇన్సిడెంట్ జరగకుండా మన జిల్లాలో జరిగింది. కొన్ని జిల్లాలో కొన్ని ప్రాంతంలో కొన్ని ఎఫ్ఐఆర్ నమోదైంది, కొన్ని క్లాసెస్ జరిగింది. మన జిల్లాలో ఏ ప్రాబ్లం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా చేయడం చేస్తున్నాం. సార్ గతంలో చూస్తే ఇప్పుడు ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కౌంటింగ్ సంబంధించినటువంటి సరళి ఏ విధంగా ఉండబోతుంది? ఎప్పుడు రిజల్ట్ వస్తుంది? మ్యాక్సిమం ఈవినింగ్ లోపల రావడం జరుగుతుంది. ఒక రౌండ్కు 14 టేబుల్స్ ఉంటుంది. సో కొన్ని నాకు తెలిసి 25 నుంచి 24 వరకు, మ్యాక్సిమం 25 వరకు ఒక రౌండ్స్ వెళ్ళడం అవకాశం ఉంటుంది. సో కొన్ని కాన్స్టిట్యున్సీ పోలింగ్ స్టేషన్ తక్కువ ఉంది, అక్కడ ఫాస్ట్గా చేయడం అవకాశం ఉంటుంది. కొన్ని దానిలో దేవరకొండలో ఎక్కువ పోలింగ్ స్టేషన్ ఉంది, అక్కడ కొంచెం ఇంకా టైం పడిన అవకాశం ఉంటుంది. సార్ ఓవరాల్ నల్గొండ జిల్లా చూసినట్లయితే ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధించినటువంటి ఊరేగింపులు కానీ అట్లాంటి విషయాల్లో మీరు ఏ విధంగా మళ్ళీ ఏమైనా వాళ్ళకి ఊరట ఇచ్చారా, లేకపోతే ఎట్లా ఉంది? నేను బ్యాన్ ఉంది, 144 వేస్తాం. పోలీస్ విల్ నాట్ గివ్ పర్మిషన్. సో ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ అయిన తర్వాత కూడా ప్రశాంత వాతావరణం కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ కరణ్ గారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తిగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ప్రజలకు ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్ కూడా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తాము. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు అయితే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ప్రజలు కూడా స్వేచ్ఛగా చూసుకోవచ్చు. తమ రిజల్ట్ను కూడా ఎప్పటికప్పుడు సమాచారం మీడియా ద్వారా తెలియజేస్తామని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ కాంతితో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా అమ్మాని.